ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఓటమిలో కూడా దేవుడు మనకి జయమిస్తారండి. మనకి ఎక్కడైతే మనం దూషింపబడతామో, మనం నిందింపబడతామో, అబద్ధ సాక్ష్యాలు పలకబడతామో దేవుడు అక్కడ నిలవబెడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీసివేసిన రాయి మూలకు తలరాయి అవుతుందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమందిని చూసుకున్నప్పుడు కొంతమంది మనల్ని అంటూ ఉంటారు, వీరు పనికిరారు, లేదా వీరు దేవుని సేవకు పనికిరారు, లేదా వీళ్ళు పనికిరారు, ఈ లోకంలో ఇతను పుట్టింది వ్యర్థమని మనుషులు జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు. దేవుడు జ్ఞానినో బలవంతునో గొప్ప వాళ్ళనో కాదని ఎన్నుకునేది. దేనికి పనికిరాని చదువు రాకున్నా లేదా బుద్ధి లేకున్నా ఈ లోకంలో ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని తలరాయిగా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ వాక్యం ఇంకోటి కూడా సెలవిస్తుంది, అనేక మంది కనపటివాడు మొదటివాడు అవుతాడు, మొదటివాడు కనపటివాడు అవుతాడు. ఇప్పుడు ఎవరైతే గర్వపడి నేనే గొప్ప జ్ఞానిని అని అనుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డ చివరికి వెళ్ళిపోతాడు. చివరిలో ఉండేటువంటి బిడ్డ, దేవుని ఆత్మ కలిగిన బిడ్డ ముందుకు వస్తారండి. మనము దేవుని ఆత్మ కలిగిన బిడ్డగా మనం ముందుకు వచ్చినా కూడా గర్వపడకుండా, ఈ లోకంలో ఎటువంటి పాపానికి చోటు ఇవ్వకుండా మనము దేవుని బిడ్డలుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కాబట్టి మన బాధ కలిగిన, వేదన కలిగిన, మనకు ఓటమి ఉన్నా కూడా మనకు దేవునికి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఓడిపోయినా కూడా మీరు జయమిస్తారయ్యా. కొన్నిసార్లు ఆ ఓటమి మా మంచికి అని మమ్మల్ని మేము తెలుసుకునే శక్తిని దయచేయండి. మనుషులు ఏం చేస్తారంటే ఆత్రపడుతూ ఉంటారు, ఇప్పుడే బావి తవ్వాలి, ఆ బావిలో నీళ్లు రావాలని అనుకుంటారు. కానీ వేసే కొంచెం సమయం ఇచ్చి చూడరయ్యా. వేసే ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క సీజన్ ఉంటుంది, ఆ సీజన్లోనే ఫలిస్తూ ఉంటాయి. మాకు కూడా మీ చిత్తానుసారంగా ఒక టైం పెట్టారు, ఆ టైంలోనే మేము ఫలించి పరిశుద్ధమైన ఫలాలు ఇతరులకి ఇవ్వగలుగుతాం. అంటే దేవుని వాక్యం కావచ్చు, లేదా పరిశుద్ధత కావచ్చు, మేము బ్రతికి ఇతరులకు మాదిరికరమైన బ్రతుకుని మేము ఇవ్వగలిగేది మీరు ఇచ్చిన సమయంలోనే. అయితే ఆ సమయం వచ్చేంత వరకు మేము పాపంలో పడకుండా, ఉడిలో పడకుండా, సాతాను శోధనలో పడకుండా మీ మార్గంలో మేము నడిచినప్పుడు అది జరుగుద్ది. కాబట్టి వేసే మేము మమ్మల్ని పిలుచుకున్నారు, మేము కానీ వేసే తప్పు చేస్తే అనేకమైన బిడ్డను మీరు లేవనెత్తుకోగల శక్తిమంతుడు. అయితే మీరు మమ్మల్ని పిలుచుకున్నారని గర్వం లేకుండా తగ్గించుకొని మీ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి రుణం తలచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్